కూడా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని కూడా చైర్మన్ తలాటం సత్య తెలిపారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒకరోజు బిల్డర్లతో సమావేశమై దాన్ని అభివృద్ధి చేసి ఆర్థికంగా బలోపేతం చేసేందుకు చర్యలు చేపడతానన్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధుల వారి సమయాన్ని తీసుకుని త్వరలో భారీ ఎత్తున ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. నేను కాకినాడలో పుట్టాను, ఇక్కడే పెరిగాను. మా తండ్రి బొగ్గుల వ్యాపారం నుంచి అలా కాంట్రాక్టులు చేస్తూ ఒక బిల్డర్గా ఎదిగి ఉన్నారు. చిన్నప్పటి నుంచి మీ అందరికీ తెలిసిన కుటుంబమే మాది. కష్టపడి పైకి వచ్చాం. ఎప్పుడు కూడా ఇప్పటికీ కూడా మా నాన్నగారు కష్టపడుతూనే ఉంటారు. నాకు పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టంతో ఇటు వ్యాపారం చేసుకుంటూ అటు పవన్ కళ్యాణ్ గారికి సేవ చేసుకుంటూ తిరుగుతాను. కానీ ఈ మధ్యన కొన్ని అసభ్యకరమైన వీడియోలు తయారు చేసి అన్నోన్ నెంబర్స్ నుంచి గ్రూపుల్లోకి స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. నిన్న ఎస్పీ గారిని వెళ్ళి కలిసి లిఖితపూర్వకంగా కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. ఎస్పీ గారు స్పందించి వెంటనే ఐటీ టీంకి అప్పచెప్పడం జరిగింది. ఎవరో పిచ్చి పిచ్చి వీడియోలు చేసి పార్టీ నాయకులను కానీ పార్టీలను కానీ బయట పెట్టడానికి, అసభ్యంగా చేయడానికి చూస్తున్నారు. ఖచ్చితంగా వారు ఎంతటి వారైనా సరే చట్టాన్ చేతికి వెంటనే చిక్కుతారు. మీరు మొన్న చూసినట్టయితే 1 టౌన్ స్టేషన్లో బడే కృష్ణ గారు కంప్లైంట్ పెట్టగా 2 రోజుల్లో స్టాండప్ కమీడియన్ని ఎక్కడో 3 రాష్ట్రాల పక్కన వాడిని తీసుకొచ్చి కాకినాడలో హాజరుపరిచారు. కూటమి ప్రభుత్వంలో పోలీస్ శాఖ అంత గట్టిగా పనిచేస్తుంది. అదేవిధంగా నా మీద ఎవరైతే వీడియోస్ చేస్తున్నారో, నా గురించి అని కాదు, ఇప్పుడు పార్టీ ఇది. నేను పార్టీలో ఒక రిప్రజెంటేటివ్గా ఉన్నాను. అదేవిధంగా కూడా చైర్మన్గా చేస్తున్నాను. సో ఎంతటి వారైనా సరే ఖచ్చితంగా చట్టం దగ్గరికి పడతారు. మీరు కూడా అటువంటి అసభ్యకరమైన వీడియోలు వస్తాయి కూడా మీరు స్పందించకండి. మీరు కూడా కొంచెం ఎవరైతే ఇలాంటి స్ప్రెడ్ చేస్తున్నారో మీరు కూడా అది తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇదే విధంగా గతంలో అధికారంలో లేనప్పుడు మీ మీడియా మిత్రులందరూ కూడా మాకు ఎంతో సహకరించారు. అనునిత్యం మేము చేసిన పోరాటాలన్నీ కూడా మీ ద్వారానే ఈ రాష్ట్రానికి చూపించారు. కనుక నేను ఎప్పుడూ కూడా మీ మీడియా మిత్రులందరికీ కూడా మీలో మిత్రుడిగానే ఉంటాను. మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ